ప్రజా తీర్పును దొంగిలించారు. అస్సాం బెంగాల్ ఫలితాలపై రాహుల్ విమర్శలు. దక్షిణాది ఫలితాలను ఎందుకు ప్రశ్నించడం లేదని నెటిజన్లు రాహుల్ని అంటున్నారు. సోషల్ మీడియాలో రాహుల్పై కొంతమంది ఫైర్ అవుతున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు. ఏంది అసలు ఈ విషయం మీద? యాక్చువల్లీ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో 9 లక్షల ఓట్లు తీసేసారు. బీజేపీ కొన్ని ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళ ఓట్లను తీసేసి 9 లక్షల ఓట్లు తీసేయడం వల్ల మేము ఓడిపోయాము అని మమతా బెనర్జీ ఆరోపణ చేసింది. దాన్ని రాహుల్ సమర్థించడం జరిగింది. ఓకే, ఇక ఇప్పుడు మరి అట్లా అంటే ఏంటంటే పబ్లిక్ ఏం ట్రోల్ చేస్తూ ఉన్నారంటే కేరళ మీరు గెలిచిరు కదా, మరి అక్కడ ఓట్లు తీసేయలేదా, మీరు ఎట్లా గెలిచిరు అంటారు. వాస్తవాన్ని కూడా కొంత విమర్శన చేసేటప్పుడు దాని మీద ప్రాపర్గా ఉండాలి, విశ్లేషణ ఉండాలి. ఎందుకంటే ప్రజలలో మనం చులకన కావద్దంటే సరే ప్రాపర్గా చూసి మాట్లాడాలి. సరే, ఓకే. మరి ఈమెమంటుంది? రిజైన్ చెయ్యను, మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ చేయనంటుంది. అధికార దాహం. ఒక్కసారి ఒక ఏ నాయకుడికైనా అధికారం పీఠం ఎక్కితే చేయకుండా ఏం చేస్తారు? తీసుకుపోయి ఖచ్చితంగా చేయాల్సిన అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్? గవర్నర్ ఇప్పుడు ఏదైనా కానీ బలరూపణ పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, వాళ్ళకి ఎంత, వాళ్ళు తీసుకుపోయి గవర్నర్ దగ్గర అలా ఎమ్మెల్యేల లెక్కకు లేదు అంటుంది కదా. మొత్తం మీరు దొంగతనంగా గెలిచిర్రు, నేను ఎందుకు రిజైన్ చేస్తా, చేయను. మరి ఈమె యాక్చువల్గా అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే పక్కకే ఉంది కదా, జస్ట్ గోడ దాటితే. ఏంటిది అది? బంగ్లాదేశ్. అక్కడ మళ్ళీ చేస్తే బాగుంటుంది. ఇటువంటి కానీ భారతదేశం పెద్ద రాజ్యాంగం ఉన్నది, చాలా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశంలో ఉన్నది. చట్టాలను ఎవరైనా గౌరవించకపోతే ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, ఇక్కడికి పోవాల్సిన అక్కడ పంపిస్తారు. కానీ అప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా భారీ మెజార్టీ ఇచ్చారు. ఏదేమైనా నిజం మాట్లాడుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. అవును. ఎందుకంటే సరే అది తప్పు ఉన్నదా, ఇప్పుడు అందరికి ఒకటే విధంగా నడుస్తుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసారు అంటే అక్కడ ట్యాంపరింగ్, ఇక్కడ ట్యాంపరింగ్, ఎక్కడైనా చేయాలి. ఇప్పుడు ట్యాంపరింగ్ అంటే తమిళనాడులో మరి విజయ్ గెలిచింది, అక్కడ వీళ్ళు గెలవలేకపోయారు. ఇప్పుడు కేరళలో వచ్చేసి కాంగ్రెస్ గెలిచింది, అస్సాంలో వాళ్ళే ఆల్రెడీ ఇంతమంది రూలింగ్ లో ఉంటే వాళ్ళు గెలిచారు, పుదుచ్చేరిలో వాళ్ళు రూలింగ్ లో ఉన్నట్టు గెలిచారు. వెస్ట్ బెంగాల్లో ఈ మీద గతంలో ఓడిపోయేదే. యాక్చువల్ గా ఈసారి కొంత ప్రజల తీర్పు ఇప్పుడు వచ్చింది, మొనార్కు పాలన చేయడం బట్టి వాళ్ళు ఓడగొట్టారు. 15 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించింది. అద్భుతం. అంటే ఒక్క గొడవ కూడా లేకుండా పీస్ఫుల్ లా అండ్ ఆర్డర్. ఓన్లీ హత్యలే ఉండేది, చిన్న చిన్న కొట్లాటలు ఏముండకపోయేది. ఓన్లీ పీకల్ పోస్టులు అంతే, హత్యలే అంతే. వీళ్ళ గవర్నమెంట్ లో దాదాపు కొన్ని వేల మంది హత్య చేయబడు. 15 సంవత్సరాలు వేల మంది. అంటే ఇప్పుడు ఇంకొక విషయము, ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒక అజయ్ సమ్ నేమ్ ఉన్నది, IPS. ఇప్పుడు ఆయనని బెంగాల్లో నియమించారట డిప్యుటేషన్ మీద. 5 సంవత్సరాల వరకు ఆయననే ఉంటాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ రౌడీలను, గుండాలను పెంచి పోషించేది ఎవరు? రాజకీయ నాయకులే. అవును. వాళ్ళ హస్తం లేకపోతే ఒక రోజు కూడా వీళ్ళు చలమని కాదు. ఇప్పుడు వాస్తవానికి అన్ని రాష్ట్రాలలో కంపేర్ చేసుకుంటే లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రంలో కంట్రోల్లో ఉంటుంది? ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. లా అండ్ ఆర్డర్ అంటే ఒక చిన్న రాష్ట్రాలు ఉంటాయి, పెద్ద రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా 40 కోట్ల పాపులేషన్. 40 కోట్లు ఇక్కడ యూపీలో అయితే ఎట్లా 20 కోట్ల పాపులేషన్ యూపీలో. అక్కడి నుంచి వచ్చేసరికి ఇప్పుడు 4 కోట్ల పాపులేషన్ మన దగ్గర. పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రాలు, అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. మన చిన్న రాష్ట్రం కూడా క్రైమ్ తక్కువ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే మెట్రోపాలిటన్ సిటీ ఇప్పుడు ఎక్కడ అంటే బాగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఇప్పుడు కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, దాదాపుగా ఒక్కొక్క మెట్రోపాలిటన్ సుమారుగా ఢిల్లీలో ఈ రోజు 2.5 కోట్లు. నోయిడా, ఢిల్లీలో 3 కోట్లు అయితే హైదరాబాద్ కంటే పెద్దదా? హైదరాబాద్ కంటే చాలా పెద్దది. ముంబై పాపులేషన్ కూడా మన హైదరాబాద్ కంటే పెద్దది. హైదరాబాద్ ఇప్పుడు GHMC ప్రిన్సిపల్ వచ్చేసరికి సుమారు 2 కోట్లు. బెంగళూరులో కూడా సుమారుగా ఒక 2 నుంచి ఎక్కువనే ఉంటుంది, 2.5 కోట్ల సుమారుగా ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీలలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలకు అందరూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఏ గవర్నమెంట్ అని ఉండని ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మాత్రం ఆయా ప్రభుత్వాల పైన ఉంటుంది. మరి సరే, మరి ఈమె సహకరించాలి కదా. ఈయనేమన్నాడు? స్టాలిన్ రాజీనామా, ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తాం, బలమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పేసి స్టాలిన్ అనౌన్స్ చేసుకుంటూ. సరే, ఈయన ఒంటెద్దు పోకడలా మరి ఈయన ప్రజలు ఒప్పుకుంటున్నాడు, ఈయన ప్రజా తీర్పును గౌరవిస్తా అంటున్నాడు. మరి ఈమెనేమో ఇది ఎలక్షన్కు నాకు జరిగిన యుద్ధం, ఇది ఎలక్షన్ కమిషన్కు నాకు జరిగిన ఎన్నికలు ఇవి, బీజేపీ పార్టీకి మాకు కాదు. ఎలక్షన్ కమిషను మొత్తం ఏం చేసిందంటే లాస్ట్కు ఓట్ల లెక్కింపు అయిపోయినాక కూడా 90% ఛార్జింగ్ ఉంటుందా ఓట్లు అయిపోయినాక అని చెప్పేసి అని అంటుంది. అదే కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి.
నువ్వు ఆరోపణ చేసి నేనే సీఎం ఉంటాను కాదు, నువ్వు ఏం ఆరోపణలు చేసినావు అది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఆరోపణలు చేసినా ఇప్పుడు వాళ్ళు రిగ్గింగ్ చేసినా అంటారు, లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా నేనే ఉంటా అంటే ఒప్పుకుంటారా? అవును, అది ఒప్పుకోరు. ఒప్పుకోదు కదా. ఇంకో విషయం, సోషల్ మీడియాలో నువ్వు కొన్ని చూసినావో చూడలేదు, ఏదంటే చాలామంది బ్యాగులు బుట్టలు చదువుకొని ఇట్లా వలస వెళ్ళిపోతున్నట్టుగా వీడియో వైరల్ అవుతుంది. ఎక్కడ బెంగాల్ నుంచి ఎవరెవరైతే వలసలు వచ్చి ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ తట్టబుట్ట చదువుకొని పోతున్నట్టుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది వైరల్ చేస్తుర్రా నిజమా? అది పాత వీడియోలు యాక్చువల్గా అప్పుడు కరోనా వచ్చినప్పుడు వీడియోలు కొన్ని ఉన్నాయి, కొన్ని వీడియోలు మాత్రం వాళ్ళు ఒకటో రెండో మాత్రం నిజం ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే రోహింగ్యాలను ఏరివేత అనేది నిజంగా వాస్తవాన్ని కూడా భారతదేశంలో జరుగుతుంది. రీసెంట్ గా గత ఒక సంవత్సరం కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంటుంది. దేశం మొత్తం విస్తరించున్నారు. కేరళలో కూడా ఉన్న రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ బార్డర్ దాటడానికి కారణం కూడా ఈ గవర్నమెంటే, మమతా గవర్నమెంటే. అవును, ఎస్. అక్కడ గోడ కట్టనీయకుండా అయితే ఏంటంటే ఒక వర్గం వారిని అక్కడ ఆ రాష్ట్రంలో వచ్చి శరణార్థులుగా ఉంటే వాళ్ళు ఓట్లేస్తారు మనకే, దానివల్ల మేము ఎప్పుడు అధికారంలో వస్తున్న కాన్సెప్ట్ తోని ఆమె ఇటువంటి వాటికి సపోర్ట్ చేసింది. దేశానికే ప్రమాదం కదా అది. అబ్సల్యూట్లీ. ఒక రాజకీయ నాయకుడు ఏమవుతాడంటే నేను ఎప్పుడు రూలింగ్ లో ఉండాలని ఆలోచన చెప్ప, దేశానికి ఏమవుతుంది పక్కలకి ఏమవుతుంది శవాల మీద రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు. ఈమె అధికారంలోకి ఉండాలి అంతే. అధికారంలో ఉండాలి అంటే దేశాన్ని కాపాడుకుంటూ అధికారంలో ఉండడం కోసం ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా ఎప్పుడు వెంట ఉంటారు. ఎప్పుడో ఒక పాపం మండుతుంది. ఇటువంటి టైంలో పాపం మండుతుంది. పాపం మండింది కానీ ఇక కూసబెట్టిర్రు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఈయన ఏమంటుండు, ఈయన మెయిన్ సువేందు అధికారి రాజీనామా చేయకుండా ఏం చేయాలో రాజ్యాంగమే చెబుతుంది, అందులో అన్ని నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు అది ఒక విషయం దీన్ని చర్చించాల్సిన అవసరం ఉంది సజ్జన్. అసలు ఆమె మాట్లాడిన దాన్ని ఏమాత్రం సమంజసం కాదు. అసలు నువ్వు ఓడిపోయి నీకు వచ్చే 200 ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చి నీకు 90 సీట్లు వస్తే నేను రాజీనామా చేయను నేనే ఇంకా ముఖ్యమంత్రి అంటే ఆమె సైకాలజీ చూడు, ఆమె భ్రమ చూడు. అధికార దాహం ఇంత ఘోరంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది అంటే మనిషిని ఏ స్థితిలో నెట్టేయబడ్డది ఈమె, ఇక మెంటల్ అయిపోయింది. వాస్తవాన్ని చెప్పాలంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదని చెప్పొచ్చు. కానీ 2011 ఎలక్షన్లు కావచ్చు, 2014 16 ఎలక్షన్లు కావచ్చు, అందులో ప్రతిసారి ఒకసారి ఏమో తలకాయకు బ్యాండేజ్ కట్టుకొని వచ్చింది. ఇది మన పీకే వ్యూహం మీద అన్నట్టు సానుభూతి, ప్రజలలో సానుభూతి పొందడానికి రాజకీయ ఎత్తుగడలు చేసి ఇప్పుడు ఇటువంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఈసారి పీకే సహకారం లేదట, కాలుకు చేతికి బ్యాండేజ్ లేక అందుకనే ఓడిపోయిందని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కానీ అధికార దాహము, ఇన్ని రోజులు కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని దొంగిలించా, దోపిడీ చేసా, లేకుంటే కూనీ చేసా, ఏదో రకంగా 15 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు ఆల్రెడీ కాటికి కాలు జాపి కూడా అధికారం కోసము తహతహలాడుతున్నదంటే అర్థం చేసుకోరు. అధికారంలో ఉన్న ఆ పవర్ ఏంది అనేది అర్థం చేసుకోరు రూలింగ్లో ఉంటే.